Second verse, we shall all read together. Shall we pray? ప్రభు రక్షణ యేసుక్రీస్తు అయితే శ్రేష్ఠుడు నామ చేశాను సభిషేకుడు ఇలా మీరు చేతులు రాయించుకుంటున్నాను మేము వచ్చేవాళ్ళ మీరు మాకు మాట్లాడకపోయినాను నేను స్థుతించి కనపడుతున్నాను ఇవి కాపాడు నడిపించు అవసరం తీసుకొచ్చి ఇవి నాలుగు అంటే కొన్ని నడుచుకున్నాను నాలుగు నీ ప్రభుడు ఇచ్చి రెండు ప్రతి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠుడు నామ ప్రార్థిస్తున్నాను తండ్రి. మళ్ళీ చదువుకుంటా. We shall read it again. అధ్యాయం 2వ వచనం. Deuteronomy chapter 8 and verse 2. మరియు నీవు ఆయన ప్రభు ఐగుప్తులో నుండి వాడు బయట తీసుకొచ్చి 40 రోజులు నడిపించాడు, 40 ఏళ్ళు నడిపించాడు. Lord has brought the Israelites from Egypt and He led them in the wilderness for 40 years. 11 రోజులు వెళ్ళిపోవచ్చు అంట. అలాంటి 40 ఏళ్ళు నడిచారంటే నవ్వరు. They would have crossed it in 11 days, but they took it 40 years. Is it not a laughing thing? ఇటు తినని కట్టుంది, ఇటు తినని కట్టుంది. అట్లనే సంగతి. We can eat like this and we can move our hand like this and we can eat. It is like that. Only one thing grain will go. గమనించమంటే ఆడితే 40 ఏళ్ళు నడిపించాయి. Lord has led them for 40 years. 11 రోజులు పోయిన 40 ఏళ్ళు నడిపించాడు చూస్తే నీ హృదయంలో ఏముందని చూడాలి. Why Lord has taken 40 years for the journey which is 11 years to 11 days? So Lord wanted to test that. What is in thy heart? కానీ మీరు నన్ను ప్రేమిస్తున్నారు లేకపోతే దేన్ని ప్రేమిస్తున్నారు? Lord wanted to test whether they are loving Him or the other. వాళ్ళు ఐగుప్తు నుండి బయటకు వచ్చారే కానీ ఐగుప్తు అంతా లోపల ఉంది. They have come out of Egypt, but all Egypt is in their heart. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మాకు కూరగాయలు ఉల్లిపాయలు కలగలు ఎర్రగడ్డలు చేపలు Even after coming out of Egypt, they were thinking about the fish and the vegetables which they had in Egypt. Body present, mind absent. Their body was present and their mind was absent. Mind అంతా అక్కడే ఉంది. Their mind was there. చనిపోతే సమాధులు అక్కడ అన్నీ ఉన్నాయి కనుక దాని కొరకై ప్రభు 40 ఏళ్ళు నడిపించాడు. For that reason, Lord has led them for 40 years. గమనించామంటే అబ్రాహామిక ప్రార్థన బట్టి లోతు భార్య లోతు పిల్లలను సొదొమ గోమొర్రా బయట తీసుకొచ్చాడు. Because of Abraham's prayer, Lot and his wife and his daughters, they were brought out of Sodom. వాళ్ళు వచ్చారు కానీ ఆలస్యం చేశారంట. They came out, but they delayed. ఎందుకు ఆలస్యం చేశారు? Why they delayed? ఆదికాండం 19వ అధ్యాయం Genesis chapter 19, 16 verse 16. మనం చదువుకుంటాం. We shall all read together. అతడు అడుగు చేసి Upon the hand of his wife, and upon the hand of his children, Lord being merciful, and they brought him forth and said, ఇక్కడ మనం గమనించామంటే వాళ్ళు ఆలస్యం చేసిన కారణం ఏంటి? if you see here, why they have delayed? ఇక్కడ అందరూ నా వైపు చూడాలి ఒకసారి. Everybody should look at me. ఏమో లోతు. This is Lot, లోతు భార్య. and this is Lot's wife. ఇది సొదొమ గొమొర్రా. This is Sodom and Gomorrah. లోతులో సొదొమ గొమొర్రా లేదు. లోతులో సొదొమ గొమొర్రా లేదు. There is no Sodom and Gomorrah in Lot. రెండో పేతురు రాయబడింది తన నీతిగా సాక్షిలో ఆయన బాధపడుతున్నాడు. In 2 Peter it was written that he has got a clear conscience. అయితే లోతు భార్యలో సొదొమ పూర్తిగా ఉంది. But in Lot's wife, Sodom is there in Lot's wife. అయితే మీరు ఆలస్యం చేసిన కారణం ఏంటంటే లోతులో ఏముందంటే కన్నా సొదొమ కలిగినటువంటి భార్య లోతులో ఉంది. If you see here, why they have delayed means because Lot has got a wife whose heart is filled with Sodom. కళ్ళు కూడా సొదొమ చేశారు. So because of that, even in Lot there is కనుక ఆలస్యం చేస్తున్నారు. So that's the reason they are delayed. ప్రభు వారు ఈ రీతిగా మన జీవితంలో ఏముందా ఈ లోపల హృదయంలో ఏముంది అని కనిపెట్టడానికి మనల్ని యాత్రలో నడిపిస్తున్నారు. Even Lord also wanted to see what is there in our heart. Because of that, He is taking us through this world. కనుక ఈ లోకమంతా మన కూడా యాత్రే.
In this world, even our life is also a ఈ journey. జర్నీలో ఆయన చూడాలని కోరుతున్నాడు. He wants to see what is in our heart in this journey. యూట్యూబ్ దేశకాండం 13 Deuteronomy chapter 13. మొదటి 3 వచనాలు చదువుకుంటా. First 3 verses we shall all read together. 13వ అధ్యాయం 3 వచనాలు చదువుకుంటా. Deuteronomy chapter 13 and first 3 verses. ప్రవక్తయే గాని కలుగులవాడే గాని ఏది సూచికైన హానికరమైన చేసి ఈ వెలుగునిత దేవుడు అది చిలక సూచికలే గాని హానికరమైన ఆ ప్రవక్త మాకు కలుగులవాడు ఎందుగా మీరు మీ దేవుడు ఇవ్వాలి నీవు పూర్ణాత్మకం ప్రేమిస్తున్నాడు లేదు తెలుసుకోండి ఈ దేవుడు మిమ్మల్ని పరీక్షించుతున్నాడు కనుక ప్రభు పరీక్షలు పెట్టాడు. Lord is testing. నన్ను దేనికి నమ్మావు? Why did you believe me? ప్రమోషన్ గురించి నమ్మావా? Is it because of the promotion you are believing me? పెళ్లి గురించి నమ్మావా? Or are you believing me for your marriage? లేదా పిల్లల గురించి నమ్మావా? Or are you believing me for your children? ఆశీర్వాదాల గురించి నమ్మావా? Are you believing me for blessings? దేనికి నమ్మేట్టు నువ్వు? For what reason you are believing me? కనుక ఇక్కడ చూస్తే కదా లోకంలో వాళ్ళు చెప్పింది జరుగుతుంది కూడా ప్రవక్తలు ఉన్నారు ఇక సెకండ్ కాంట్ ఉన్నారు వాళ్ళు చెప్పింది జరుగుతుంది. If you see here, there are prophets in this world. Whatever they say, it is going to happen. Even that kind of prophets are there. వాళ్ళు చెప్పింది జరుగుతుంది మనకే జరగడం. For them, it is happening, but for us, nothing is going in our way. కనుక ఇంత ప్రార్థన చేస్తూనే మన బాగోరు. Even if we are praying for a long time, we are not able to succeed. కనుక ఇండియాలో వినిపించామంటే ఏమంటారంటే ఏమక్క ప్రార్థన 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 అంటారు. ఇది దగ్గర కదా మా పెద్దమ్మ కూడా అంటారు. Even in India, if you see, they will say that all the time you are talking about the prayer. Even the same cough, even my sister also had it. ఆమె అక్కడికి పోయా మస్తాను వెళ్ళి పోయా అక్కడ గిన్నె చెట్టు తిరిగా చీపురు కట్టుకోపోతే మిక్సర్ సపరేట్ కాచి కట్టుకొని వచ్చింది. So even she also went to that Mastan Valli and she moved around that tree and they hit her with a broomstick and they give something and she gave in her mouth some kumkum or something and even some talisman also they have given and she took that and this cough went off. She got లోపల తలుపులో మస్తాన్ వల్ల ఏసైనా and in our thoughts now it will be whether it is Mastan Valli or Jesus. That kind of thoughts we will be. అక్క అక్కడికి పోయి రాత్రి కూడా బస్సు ఉన్నాయా? Now this person will ask, is there any bus in the night to go over there? అయ్యో యాత్ర వెళ్ళిపోతారు గంటకు ఉండే అక్క. There is a bus for every hour. పోదామా? Then we will be looking around and we will go there. ఆడిపోయిన తర్వాత చుట్టేసా త్వరగా అంటే చిప్పుడు వచ్చి సపరేట్ దాన్ని కట్టుకొచ్చి మరి ఇక్కడికి వచ్చినాక After going there, they will be on the tree and eating that whatever they will give and they will eat that with the food and she will come back and then again she will start singing. Now coming here and she will sing the songs to keep my man. ఇక్కడ పాట ఇక్కడ అక్కడ పాట Here is one song and there the other song. కనుక గమనించామంటే దేవుడు నేను పరీక్షలు పెట్టే దిగబెట్టాడు. నీ రోగం పోవడం లేదు, నీ కష్టాలు తీయడం లేదు, నీ పెళ్లి కావడం లేదు, నీ ప్రమోషన్ రావడం లేదు, నీ పిల్లలు పుట్టడం లేదు. దేవుడు దిగబెట్టాడు, చూడాలనుకుంటున్నాడు. దేనికి నమ్మేమో నేను చూడాలి. Lord wanted to test us for what reason we are believing Him. For that reason, we are not getting the promotion, we might not be getting children or we might not be getting so many other things which everybody is getting. కానీ గమనించామంటే దేనికి నమ్మావు? 1 కొరింథీయులు 15:19. Why are we believing Him? Shall we turn to 1 Corinthians chapter 15:19. చదువుకుంటాము. 1 Corinthians chapter 15 and verse 19. చదువుకుంటాం. 15:19. ఈ జీవితకాలం మనం క్రీస్తును నిరీక్షించేవారు మనుషులందరికంటే ఈ జీవితకాలం ఈ రోజున పుట్టిన చనిపోయేవారికి ఎన్ని కావాలి మానవునికి? In this world, from birth to death, what are the things man needs? పుట్టగానే వానికి పాలు కావాలా,
the time he born, he needs milk, మాకు బట్టలు కావాలా, he needs clothes, మందులు కావాలా, he needs medicine, చదువు కావాలా, he needs education, ఏంటి కావాలా, he needs friends, ఉద్యోగం కావాలా, he needs a job, ఏంటి కావాలా, he needs marriage, పిల్లలు కావాలా, then children, బంగ్లా కావాలా, then he needs house, కారు కావాలా, a car. చచ్చేవారికి ఎన్ని కావాలా? He needs so many things till he dies. దీని కొరకే నువ్వు నమ్మితే ప్రభుని యేసుక్రీస్తు వారి యందు అందరికంటే దౌర్భాగ్యులు బాగుంటారు. If you are believing Christ only for this reason, then you are the most miserable man. ఎందుకు లోకంలో వాళ్ళు అక్కడికి అట్టే వెళ్తున్నారు, వచ్చేస్తున్నారు. Because the other people who are in the world, they are also coming like this, and you are also coming for the same. వాళ్ళు వాళ్ళ దేవుని దగ్గరికి పోయి దానికే వెళ్తున్నారు. They are also going for to their gods for that reason. మా మా అన్న ఎక్కువ ఇద్దరు కొడుకులు. For my brother, he has got 2 sons. వాళ్ళిద్దరికి అంతే ఆడపిల్లలే పుడుతున్నారు. For them, all they have got only daughters. అందరికి ఆడపిల్లలే పుడుతున్నారు. They have only daughters. మగపిల్లోడు ఏడేళ్ళు బాధపడుతుంది, మా వదిన. They don't have a son. His sister-in-law is worried because they are not having. ఎవరికైనా మగపిల్లోడు పుట్టి అంటే ఏ దేవుడు మొక్కారు మీరు? If anybody is having a male child, she will go and ask them, what God have you worshipped? మేము అడిగిపోతామని కనుక గమనించామంటే వాళ్ళు వాళ్ళ దేవుని దగ్గరికి అట్లా వెళ్తున్నారు, మనం అట్లా వెళ్తున్నాము. If you see this, they are also going to their gods for that reason, and we are also going to our God for the same. వాళ్ళకు దయ్యాలు పోతున్నాయి. For them also, the demons are going away. మా బంధువులు ఎవరికి దయ్యం వచ్చింది. In our relations, one person was got a demon. మాట తీసుకొని పోయి అక్కడ షోలింగ్ ఏమైనా ఇస్తారు, కూర్చొని పెట్టారు. And they have taken him and put him here. పెద్ద హాల్ అన్ని దయ్యాలు తిరుగుతూనే ఉన్నాయి. And there is a big hall, and all the devils are moving మా around. మాట తీసుకొని కూర్చోబెట్టి వాడు పెట్టాడు. We took our boy and we made him sit over there, and he also 3 రోజులు started. ఉన్నాము, పోయింది వచ్చేసామే. And after 3 days, even the devil has left him, and he came back. వాళ్ళకి పోతా ఉంది, మనకి పోతా, మనకు పోతా ఉంది. వాళ్ళు ఎట్లా పోతున్నారు, అట్లనే వస్తున్నావా? And even for them, it is the devil is going away, and they are also, and for us also happening the same thing. For that reason, are you coming నువ్వు here? దేనికి నమ్మావు నన్ను? For what reason you are believing వీటి me? కొరకే నమ్మావా? Are you believing me only for these things? కనుక వీటి కొరకు నమ్మితే అందరికంటే దౌర్భాగ్యుడు పో. If you are believing me only for these things, then you are the most miserable man in this world. ఎందుకు? నువ్వు ఈ లోకంలో ఉండే దేవతలతో సమానం చేసేసావు నన్ను. Because you are making me equal to these gods. వాళ్ళు నీ కొరకు ప్రాణం పెట్టారా? Have they given their life for వాళ్ళు you? రక్తం కాచారా? Have they shed their blood for వాళ్ళు you? సమాధి పెట్టి లేచారా? Have they rose from the tomb? నరుడు తప్పిస్తారా? Are they going to save you from the hell? కొంచెం చెప్పు, ఒక్క నిమిషం, అంత చదువుకుంటాను. ఎవరికి ఎందుకు వస్తలేరు? కొంచెం సైజు పెద్దోళ్ళు పుస్తకాలు కాదు ఇంకేం లేదు. వాడు పైన కూర్చుంటే కొంచెం 4-5 స్థానాలు చెప్తున్నాను. ఓకే, ఇంకా 2 చేతులు ఖాళీగా ఉన్నాయి. కూర్చోవచ్చు, 4 స్థలం వస్తే సరే. మనం గమనించామంటే నీతిగా మా బంధువుల్లో ఒకడు నేను ప్రభుత్వం నమ్మించవచ్చు వంటికి పేరు. I went to a person in our relations after I believe Lord Jesus Christ. వాడు అంటాడు, నీ యేసు ఏమి ఇచ్చాడు నీకు? What is మా యేసు ఏమి ఇచ్చాడు చూసావు? మా వ్యాపారం అంత వడ్డీలో చూసావా? మా వ్యాపారం అంత వడ్డీలో చూసావా? what is that your Lord has given to you? But if you see, our God has improved our business. నా పిల్లల్ని చూసావా? ఒకడు చైనాలో ఉన్నాడు, ఒకడు జపాన్ లో ఉన్నాడు. If you see my children, one is in China and one is in Japan. ఏమి ఇచ్చాడు యేసు చెప్పురా? What is that your Lord has given you? ఆ మాట అనగానే అబ్బా రోమాల్ని కోడ్చుకున్నంత. And once he told me, my hair rose. నాకు ఎట్లుందంటే కదా అది నాకు ఎట్లుందంటే సవాల్గా ఉంది. That question was a challenge for me. నేను అన్నాను, రే డబ్బు వస్తుంది డబ్బు పోతుంది, అది కాదు ఆశీర్వాదము. I told him the money might come and go, but that is not the blessing. మన ఊరికి వచ్చాడు అక్కడ రామనాయ చెట్టి లక్షాధికారికి వచ్చాడు, ఇప్పుడు బిచ్చాధికారి అయిపోయి We have seen a person, Ramnath Jetty, who came here and so much of money, and he has become bankrupt. Now have you not seen him? It is cloth on his head and he left. అక్కడికి పోలీసు రామయ్య రూపాయి లాఠీ చీటి కట్టాడు, ₹1,00,000 పొందాడు. గుడిసిలో ఉన్నాడు, బంగ్లాలో చూడలే,
We have seen police Ramaya who has won a lottery ticket and he has been gone from cottage to a bungalow. లక్షాధికారి భిక్షాధికారి అవుతాడు, భిక్షాధికారి లక్షాధికారి అవుతాడు. అది కాదు ఆశీర్వాదం అన్నాను. A pauper can become a rich man and a rich man can become a pauper, but that is not the blessing. నా జోబి నిండా పైసలు ఉన్నాయి, నాకు సంతోషం లేదు, ఇప్పుడు పాకెట్ లో పైసా లేదు, పరమానందంగా ఉంది, నువ్వు చెప్పగలవరా అని. When I had so much of money in my pocket, I was not having joy in me. But now I don't have a single penny in my pocket, but I am filled with joy. Can you tell me the reason for that? తర్వాత అన్నాను, నీ పిల్లలు నీ కళ్ళ ముందే చచ్చిపోవచ్చు, సావాలని కాదు కోరేది, చచ్చిపోవచ్చు కానీ కనుక ఎవరి ముందు ఎవరైనా చచ్చిపోతే ఆడిపోతావు చెప్పు అన్నాను. తక్కువ బిక్కుడో అన్నాడు. Your children might leave this world, they might die, but it's not that I am telling that. But if they die, do you know where they are going to spend their eternity? కనుక వాడు దేనికి జవాబు చెప్పలేకపోతున్నాడు. He's not able to tell the real answer for that. ఇప్పుడు నేను చనిపోతే నా దేవుడి దగ్గరికి వెళ్తాను. If I die now, I am going to go to my Lord. జీవన సంతోషం ఉంది, నెమ్మది ఉంది, I have peace and I have joy. నా పాప క్షమించబడ్డా, My sins are forgiven. నా లోపల నా ప్రభు ఇచ్చాడు. And Jesus has come into my heart. అందుకని అన్ని వదిలిపెట్టి వెళ్ళాను ప్రభు. For that reason, I left everything and I went along with him. ఇంకేం మాట్లాడిపోయాడు. And he is not able to talk. కనుక లోకం మాట్లాడుతుంది, నువ్వు దేనికి నమ్మావు ప్రభుని యేసుక్రీస్తు వారిని. And the world is asking, why have you believed Lord Jesus నా Christ? పాప క్షమాపణ కొరకే. It is for the sake of my saving from that. రాబోయే నరకం తప్పించబడితే I should be saved from the hell. కనుక ప్రభుత్వ పాటు ఉండాలి. To live with the Lord forever. ఇది తాత్కాలిక లోకం, అది శాశ్వతమైనది. This is a temporary world, that is a permanent world. కనుక నువ్వు చెప్పేట్టుగా ఉండాలి. We should be able to tell them. కనుక ప్రభు పరీక్షలో పెడతాండి నిన్ను, నువ్వు నన్ను ప్రేమిస్తావు లేదా నేను అడగాలని. Lord is going to put us in a test, whether to test us whether we will be able to love Him or not. తర్వాత అన్ని ఇచ్చి కూడాను మళ్ళీ ఏముంది నీ హృదయంలో చూడాలని కోరుతాను. Lord might give you everything and still then that way also Lord wants to test us. What is there in our hearts? Second Chronicles, రెండవ వృత్తాంతములు, Second Chronicles, రెండవ వృత్తాంతములు, 2nd Chronicles, 32వ అధ్యాయం, 32nd chapter, రెండవ వృత్తాంతం 32వ అధ్యాయం. 2nd Chronicles chapter 32. ఇక్కడ మనం చూసామంటే ఇక్కడ మనం హిజ్కియా గురించి చదువుతున్నాం. Here we see about Hezekiah. హిజ్కియా 15 సంవత్సరాలు అదనంగా ఆయుష్కాలం పొందాడు. Hezekiah has got an extension of 15 years for his ఈ life. 15 సంవత్సరాలు ఎందుకు అడిగినట్లు దేవుడిని ఇంకా బతకాలని? And why did he ask Lord for his extension of 15 years? చాలా చాలా వాటికి చాలా భావాలు ఉన్నాయి. There are so many reasons for అయితే that. ఒకటి ప్రభు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ, One thing Lord is telling here, ఇప్పుడు ఈ 15 సంవత్సరాలు ఎంతగా అభివృద్ధి ఉన్నాయంటే, in these 15 years he has increased so much. 27 వచనం నుండి 31 నేను చదువుతాను. From 27 to 30. అయితే కనుక హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యములు ఘనతలు కలిగిన అతడు వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యములను గాళ్లను నానా విలువలకు శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి వాడికి బొక్కసమును కట్టించాను. ధాన్యమును ద్రాక్షరసమును తైలమును రుచులకు కొట్లను పలు విధముల పశువులకు శాలులను మందలకు దొడ్లను కట్టించాను. మరియు దేవుడు తనకి అతి విస్తారమైన కలిగిని దయచేసినందున పట్టణములను విస్తారమైన గొర్రెల మందలను పశువుల మందులను అతడు సంపాదించాను. ఈ హిజ్కియా గిహోను కాలువకు దిగువను కట్ట వేయించి దావీదు పట్టణపు పడమటి వైపునకు దాన్ని తెప్పించాను. హిజ్కియా తాను పూనుకున్న సర్వ ప్రయత్నములను వృద్ధి పొందెను. 31 చదువుకుంటాం. We shall all read together verse 31. అతని దేశం ఆశ్చర్యంగా వృద్ధి విచారించుకున్నాడు కానీ బబులోను అధిపతి అతను పుట్టిన రాయబారు విషయంలో అతని శోధించి అతని హృదయంలో ఈ దేశంలో తెలుసుకున్నది దేవుడిని పిలిచింది. అతని హృదయంలోని ఉద్దేశమంతా ఏంటో తెలుసుకోవడానికై దేవుడే విడిచిపెట్టాను. God left him to try him that he might know all that. కానీ ప్రభువును వదిలిపెడితే ఏముంది నీ హృదయంలో చూడాలి. God also leaves us. He wants to check what is there in our heart. ఇది కొంచెం క్లియర్ గా అడగాలంటే 2వ రాజులు 20వ అధ్యాయం. If we want to see it in a better way, we have to see in 2nd Kings. 2వ రాజులు 20వ అధ్యాయం. 2nd Kings chapter 20, 12-13 చదువుకుంటాం. 12 and 13. 12-13 చదువుకుంటాం. We shall all read together. 2nd Kings chapter 20, 12-13 12 and 13. చదువుకుంటామా? ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడైన హిజ్కియా యోగి ఉండిన సంగతి విని పత్రికను కానుకను అతను పంపగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వాటిని లోపలికి రప్పించి
నా నగరాన్ని రాజ్యం కలిగే సమస్త వస్తువులు దేన్ని మరియు జీవిత పదార్థాలు వెండి బంగారు గాంధీవరం పర్వతాలను ఆచారాలను భగవంతుడు ఉన్న సమస్తం వారు చూపించను. దేవుడు వదిలిపెట్టాయంట. ఆ రాయవాడు వచ్చి పొగుడుతున్నారు, అబ్బాబా నీ దేవుడు నేను దీవించాయంట, మానపడకుండా తప్పించాయంట, 15 years నీకు ఆయుష్కాలం ఇచ్చాయంట, మా దేశంలో వీరు ఇచ్చాము, ఇదిగో కానుకలు తీసుకొచ్చాము, మా రాజు పంపించాడు అన్నారు. These ambassadors of princes, they have come to this Hezekiah and they started telling him, your Lord has blessed you and you have become so prosperous and your Lord has extended your life for 15 years more. And we heard in our land and so we brought all these gifts for you. So they came for that. లోపలికి కలుస్తా. అక్కడ చైర్లు ఉన్నాయా? సతీష్ చైర్స్ సో మీకు ప్రమోషన్ పోయి డిమోషన్ మీరు కూడా ప్రమాదం చెప్పలేము. సరే మనం చూసామంటే ఇక్కడ హిజ్కియాకు 15 years ఆయుష్కాలం అధికంగా పొందిన కారణం చేత బబులోను దేశపు రాజు కనుక ఎవరు పంపించాడు? రాయబారులు పంపించాడు. Because as Hezekiah got extension of his life for 15 more years, this king of Babylon has sent his ambassadors to him. సరిగా ఏముంది నీ హృదయంలో చూడాలి హిజ్కియా అని చెప్పి దేవుడు పిలిపించాడు. Lord wanted to see what is there in Hezekiah's heart. For that reason God has left కానీ him. మన జీవితంలో అంతే. Even in our life it will be the మనకి same. ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చి ఏముంది నీ యొక్క నీ లోపలని చెప్పి చూడాలని కొట్టాడు. Lord might want to see us what is in our heart by giving all the blessings. కానీ హృదయంలోకి ఎవరు చూస్తాయి తెలుసున విగ్రహాలు కూడా వచ్చేస్తాయి. And even in our heart there will be idols which can మనం ఇక్కడ ఆరాధిస్తాం, అక్కడ విగ్రహాలు లేవు. and when where we worship there are no idols in the place we worship. ఇంటికి వస్తాం, ఇంట్లో విగ్రహాలు లేవు. And if we come to our house even there are no idols in our house. అయితే ఇంకెక్కడున్నాయి విగ్రహాలు? And where are the idols? They are all in our hearts. హిజ్కియా యెహెజ్కేలు Shall we turn to Ezekiel 14వ అధ్యాయం, chapter 14. యెహెజ్కేలు 14వ అధ్యాయం 3వ వచనం Ezekiel chapter 14 and verse 3. చదువుకుంటాం. యెహెజ్కేలు 14 Ezekiel chapter 14 and verse 3. చదువుకుంటాం. We shall all read together. నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములే నిలుపుకొని దోషం పుట్టించు అభ్యంతరం సమయట ఎక్కడున్న విగ్రహాలు? Where are the idols? Their idols are in our heart. కనుక ఈ లోపలికి వచ్చేస్తాయి విగ్రహాలు. These idols will come into us. కనుక బయట కాదు, లోపల ఉన్నాయి. These idols are not outside. They are inside. హిందువులకేమో బయట ఉన్నాయి, మనకేమో లోపల ఉన్నాయి. For Hindus, these idols are outside. For us, the idols are in our heart. అది చూడడానికి కోరుతున్నాడు. And Lord wants to see that. కనుక ఆ విగ్రహాలు పోతేనే తప్ప మనం అంగీకరించబడం. And unless we lose those idols, unless we remove those idols, we will not be able ఇప్పుడు to. మనకేవి విగ్రహాలు? And what are the idols for us? కొలొస్సీయులకు రాసిన పత్రిక రాసుకో, నోట్ చేసుకో. Colossians కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, Colossians chapter 3, 3వ అధ్యాయం 5వ వచనం. verse 5. కొలొస్సీయులు 3:5 Colossians chapter 3 and verse 5. చదువుకుంటాం. We shall all read together. కావున భూమి మీద మీ అవయవములు అనగా ధనమును, అపవిత్రతను, కామాలను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్ష And covetousness which is idolatry. ఇటట్లుంది విగ్రహారాధన ధనాపేక్ష. కనుక ఈ డబ్బు కొరికినటువంటి ఆశ నిలోపు ఉంటే చాలా నష్టపోతాం. The love of money, if we have a love of money in our hearts, we will be big losers. ఏమిటంటే అది విగ్రహం అయిపోతుంది. That will become an idol for డబ్బు us. సంపాదించాలా, డబ్బు సంపాదించాలా, డబ్బు సంపాదించాలా. And we will be in the thinking of to earn more money and all. కనుక ఎక్కువ డబ్బు సంపాదిస్తే కన్నా దాన్ని భక్షించేవాడు వస్తారంట. And if we earn more money, there will be more people to eat that. బాబా ఆయన సంపాదించేవి ఇంటికి వస్తారు. And people will come to you if you earn more money. Ecclesiastes chapter 5. 5వ అధ్యాయం, ప్రసంగి 7వ అధ్యాయం, Ecclesiastes chapter 5. 10, 11, 12 వచనాలు.
చదువుకుంటాం. Ecclesiastes chapter 5, 11. చదువుకుంటామా? ద్రవ్యమును అపేక్షించేవాడు ధనమును అపేక్షించేవాడు ఇది వ్యర్థమే. ఆస్తి ఎక్కువయ్యాడు దాన్ని భక్షించేవాడు ఎక్కువ అందులో చూడే కాక ఆస్తి పడిన ఆస్తులు కష్టజీవులు కొద్దిగా తింటే ఎక్కువగా తింటారు సుఖనిద్రలు అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత ఎత్తుగా పట్టారు. కనుక ఆ పిల్లలు పెట్టి కంట్రోల్ పెట్టడం బాగుంటుంది. ఇది చూసామంటే ఆస్తి ఎక్కువ ఎడలా దాన్ని భక్షించేవాడు ఎక్కువ వదురు. And if there is an increase, when goods increase, there are increase that eat them. కనుక తినేవాళ్ళు బాగా తయారవుతారు. There will be more people to eat that. తర్వాత ఇంకేమైతుందంటే ఆ పైన వచ్చాం. And you can see in verse 12 also. కష్టజీవులు కొద్దిగా తిన్నా ఎక్కువగా తిన్నాం సుఖనిద్ర పొందుదురు అయితే ఐశ్వర్యవంతులకు ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. The sleep of a laboring man is sweet, whether he eat little or much, but the abundance of the rich will not suffer him to sleep. మా ఊళ్ళో ధనవంతుడు. And there was a rich man in our town. 26 ఇండ్లు ఉన్నాయి. And he has got 26 houses. ఆ బొట్టి కిరాయి అద్దెలు ఇలా వస్తాయి. And even that rents, he gets more rents. ఎక్కడ పడుకుంటాడు తెలుసిన? You know where he sleeps? ఇనుపెట్టి దగ్గర పడుకుంటాడు. He sleeps near that iron trunk box. ఇనుపెట్టి దగ్గర ఎక్కడ పడుకుంటాడు అంటే గోని పట్టేసుకుని పడుకుంటాడు. And he sleeps near the trunk box with a gunny bag. తర్వాత బని ఇప్పేసి పడుకుంటాడు. And he removes his banian and he sleeps. ఎందుకంటే గుచ్చుకుంటా ఉంటే చూస్తాడు దినబడు గుచ్చుకుంటానికి మళ్ళీ లేచి చూస్తాడు సరిగా లేదా అని చూస్తా ఉంటాడు. And if it is pricking, with that he will be able to see, wake up and see whether ఆ it is పిల్లు small. ఎలుగాటు పోయి ఏదైనా శబ్దం ఎవడు అంటాడు. And if a mouse or if the rat or if the cat, if it makes a noise, then he keeps shouting. కనుక నిద్ర లేని బతుకు ఎందుకంటే And what is the life without a sleep? కనుక ఇదేంటంటే ధన సమృద్ధి చేత వాళ్ళకి నిద్ర పట్టదు. Because of the increase, because of the abundance, he cannot sleep. ఒకసారి ఓడ పోతామంటే ఆ ఓడ నిండా గోల్డ్ కాయిన్స్ బిస్కెట్స్ మస్కెట్ బిస్కెట్స్ గోల్డ్ కాయిన్స్ పోతాయంట. There was a ship in which it is loaded with the gold coins. మస్కెట్ బిస్కెట్స్ Yeah, it is from Muscat, all the biscuits. అంతా ఈ పాలు పోతున్నాయంట. And all these gold coins were in a big car. పోతా ఉంటే అది ఉన్నట్టుండి పెద్ద ప్రమాదానికి గురైంది వాడు. And there was a big disaster occurred for the ship. అది మునిగిపోయేట్టుగా ఉంది. And it was going to sink. కెప్టెన్ అందరూ కూడా లైఫ్ బోట్ లో దించేశాడు. ఇంకెవరు ఉండడమే వెతుకుతున్నాడు. And captain made everybody to get out of that ship with the lifeboats. And he was searching for everybody. ఒకటే చేశాడంటే ఆ పీప ఓపెన్ చేశాడు. And one person has opened దాన్ని వెలించాడు. and he has moved it. దాన్ని కూర్చున్నాడు. బంగారు నాణ్యాన్ని కూర్చున్నాడు. And that person, he sat on those gold coins. డోబు వేసుకున్నాడు, గీడేసుకున్నాడు, ఆడుకుంటున్నాడు. And he has put it in his pocket and he has put on his head and he started playing with that. ఆ కెప్టెన్ వచ్చి ఏంటి పిచ్చోడు ఏం చేస్తున్నాడు మునిగిపోతా అంటే నా జీవిత కాలంతో దరిద్ర జీవితాలు కనీసం ఇప్పుడే ధనంతో సావని. Captain asked him, "What are you doing here, you fool?" When he asked him, that person replied him, "All my life I lived like a beggar. Now let me die as a rich man." That's what he Like this. like this. నేను గమనించామంటే రీతిగా ధనం అనేది ఐక్యమైంది. And if you see, this wealth is a very dangerous. అది ఒక విగ్రహం. That is an idol. తిమోతి రాసిన పత్రిక 1 Timothy 6th chapter chapter 6 and verse 10. చదువుకుంటాం. We shall all read together. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన క్రియలు కొందరు దాన్ని ఆశించి విశ్వాసం తొలగిపోయి నానా కనుక డబ్బు మంచిది కానీ ఆశ పెట్టుకోండి. Money is good, but don't have more desire for that. కనుక ఏం చేస్తుందంటే ఇది లోకం అనేది ఆకర్షిస్తుంది. And this world will attract you. ఈ వ్యాపారం చేయి, అందులో పెట్టు, ఏడు పెట్టు, లాటి చీటి కట్టు, ఓయమ ఎన్ని నిలుపుతున్నాయి అని చెప్తాను. And the world will attract everything. Whether you put it in that business and this business, and you put it in lottery and everything. కనుక గుర్రబండి తెలుసా మీకు? గుర్రబండి ఎట్ట బండి. And you know this horse buggy, ఆ గుర్రం పక్క చిక్కిపోయి and that horse will be very lean, నేను అంతేకాదు ఎమకలన్నీ కనబడతా ఉండే కూడా. and you will see bones on it. దాని బండి కట్టాడు. And that person, he has tied it to that వాడు buggy. బండిలో కూర్చున్నాడు. And this person has sat on that. ఒక పెద్ద కర్రోడు తీసుకున్నాడు, దానికి ఒక తాడి కట్టాడు. And for that, he has taken a big
stick and he has tied a rope for that. దానికి చివరిగా గడ్డి కట్టాడు. And for that, there is at the end of that rope, he has tied a grass. బండిలో కూర్చున్నాడు. And this fellow has sat in that. ఆ కర్రతో ఇట్లా అన్నాడు, దాని ముందుకి గడ్డి వచ్చేది. And that he has put his stick like that, and in front of that horse, this grass was lying. గడ్డి తిని ఎంతకాలం అయిందో పొలాన్ని పరిగెత్తా ఉంది, అది పోతా ఉంది, గడ్డి పోతా ఉంది. And after, because of lack of food for so many days, and this horse started running by looking at the grass. సైతాన్ చేసే పని అది ఎక్కువ నాకు. Satan is going to do the same thing for you and me. అట్లుంటుంది ఆశ అనేది. That's the way it is desire is. నష్టపరుస్తుంది. And it is going to make us a loss. కనుక దేవుడు ఏమి ఇచ్చాడు దాంతో తృప్తి పడు చాలు. Whatever the God has given, be satisfied with that. ఇంక ఎక్కువ చూసుకుని తాపత్రపడుతుంది. And don't try to increase it. కానీ దాని కొరకు తాపత్రపడితే ఉండేది కూర్చోదు. And if you desire to increase that, then you will be losing the whatever. దేవుడు ఇచ్చాడో స్తోత్రం చేసి, దేవా నువ్వు ఇచ్చావయ్యా నీకు స్తోత్రం అని చెప్పి. Thank God for whatever He has given us. కనుక దాన్ని ఎట్లా ఉపయోగించాలో అడుగు, ప్రభువు సహాయపడతాడు. You ask the Lord how to use it. God will help you. కనుక భోజనం చేసినప్పుడు కూడా ప్రార్థన చేసుకుని భోజనం చేయి. And whenever you are eating, you pray and eat. ప్రభా ఈ భోజనం ఇచ్చాడు స్తోత్రం అని చెప్పి ప్రార్థన చేయి. ఒక కుటుంబంలో ఆమె ప్రభువుని నమ్మింది కానీ ఆయన ప్రభువుని నమ్మలే. And in a family, that lady has believed the Lord Jesus, and that man, he was an unbeliever. ఎప్పుడు అడుగుతుంది, ఎప్పుడు ప్రార్థన చేసుకుని భోజనం చేయ అంటుంది. ఆయన కోపం వచ్చింది, చేస్తాము ప్రార్థన చెప్పి కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకొని, దేవా ఇది నీ సొత్తు కాదు, నీ అబ్బ సొత్తు కాదు, నేను సంపాదించా, చెమటోడ్చి సంపాదించా, నేను తింటా చూడు అని చెప్పి కళ్ళు తీశాడు. And every time that lady used to ask that husband, why don't you pray before eating food? Every time she used to ask him and trouble him. And this man, one day, I'll pray today, and he started praying to Lord, this is not what you have given. This is not yours and not even your father's. This I have struggled and I have labored and I have earned this, and I am going to eat it. Once you see this, that's what, and he opened his eyes when he saw that food, whatever was there, the dog has taken it. ఆయనది ఆయనది కాదు, వాళ్ళ అబ్బది కాదు, కుక్కడి పోవాలి. And that lady told that is not his and even his father's, but that food is dog's. Ecclesiastes. Chapter 5, 19 verse 19. చదువుకుంటాం. We shall all read together. మరియు దేవుడు సంగతి ఇచ్చి దాని అన్నపానం సంతోషించి వీలు కలిగి చేశారట. వీలు కలిగి చేశారు. And if you give him power to eat thereof. అక్కడికి తినడానికి కూడా ఆయన వీలు కలిగించాలి. And he has to give us a privilege to eat that. అంతమంది తినడానికి వీలు ఎందుకంటే, And if we have everything and if you are not able to eat that, then what is the use of it? that also Lord has to give. Lord has to give even that. ప్రభిస్తే అప్పుడు తినగలరు. And if the Lord is giving that, then we will be happily will be. లేకపోతే ఎందుకు అన్ని ఉండి, బీపీ ఉండే, షుగర్ ఉండే, హార్ట్ కంప్లైంట్ ఉండే, తినకూడదు అది తినకూడదు చూడు తిండి తాగాలి. If you have so many things and if you have BP and all these diseases, and if you are not able to eat this and that and all, and you have to eat, you have to drink only for it, what do you use of that? వరల్డ్ ధనవంతుడు రాక్ ఫిల్లర్. And the world's richest man, Rockefeller. ఆయన ఒక సంవత్సరం ఆయన ధనవంతుడు అయ్యారు. And 1 year he has become the richest man. అమెరికాలో చూస్తే కన్నా రాక్ ఫిల్లర్ సెంటర్ అవుతుంది. And if you see in America, there is a Rockefeller Center. ఆయన ప్రపంచ ధనవంతుడు కావాలని చెప్పి పాటుపడ్డాడు. And he struggled to become the world's richest man. అయినాడు. And he has become a richest man. ఆయన భోజనం ఎంత చూసినా, And do you know what he eats? దినానికి ఒక్క గ్లాసు పోడ్చి, అందుకంటే ఇప్పుడు అంటే టాప్ అని చెప్తారు. And for him, he has to take only 1 glass of porridge. If he takes more than that, he will die. ఎందుకంటే ధనవంతుడు ఏం ప్రయోజనం? What is the use of that? ప్రాప్తములే తినేయానికి వీలు కలిగించిన దేవుడు. And there is no, he cannot eat that. That God has not given him to eat. ఇంకా చూసామంటే ఏంటంటే విగ్రహాలు ఉంటాయి. And what are the other idols we are having? Book of Job, chapter 12. యోగ గ్రంథం 12వ అధ్యాయం Job, chapter 12, 6వ verse 6. యోగ 12:6 చదువుకుంటాం. We shall all read together. Job 12, verse 6. 12:6
Job chapter 12 and 6. దోపిడిగా ఉండే కాపురం దేవుడికి కోపం వాడు తమ బాహుబలమే తమకు దేవుడు అనుకుందరు, తమ బాహుబలమే తమకు దేవుడు అనుకుందరు. And whose hand God that they go God of victory. God brings abundance. తెలుగులో బాగుంది కానీ ఇంగ్లీష్ లేదు. Good in Telugu but not in English. తమ బాహుబలమే తమకు దేవుడు అనుకుందరు. They think that their strength is their God. Isaiah. యెషయా గ్రంథము 33వ అధ్యాయం. Book of Isaiah chapter 31. Chapter 31 and verse 3. 33 చదువుకుంటాం. All read together. ఐగుప్తులు మనుషులే కానీ కాదు, ఐగుప్తులు మనుషులే కానీ ఆశ కాదు. ఎగవాతలు చేయించక సాయం చేయబడదు, సాయం పొందబడదు, వారందరూ కూడి నాశనమగుదురు. దేవుడు కాదు, నన్ను నమ్ముకున్న వాళ్ళు వీళ్ళిద్దరు కూడా నాశనం అయిపోతారు. Egyptian strength is not. The Egyptians are not God. Whoever believes in Him, they will also get. కనుక ఎవరితో యుద్ధమైనటువంటి వెంటనే వాడు ఐగుప్తులు అడుగుతారు, ఈ సైన్యం పంపించాలంటే ఎదురొచ్చేవాడు భయపడిపోతాడు. And if there is a war, these people they will request Egypt to send their army. The person who is coming for the war, they will be afraid. అంటే అట్లాంటిది ఐగుప్తు అంటే అది బలానికి ప్రసిద్ధి. And if you see Egypt, that is famous for. ఐగుప్తు గుర్రాలు, ఐగుప్తు రథాలు బలానికి ప్రసిద్ధి. The Egyptian horses and the chariots are symbol of strength. పూర్తిగా మన బలమే మనకు ఏమవుతుంది, విఘ్నమైపోతుంది. Even our strength itself might become an idol. 2 తిమోతి 2 Timothy 3వ అధ్యాయం chapter 3. ఇవి అందజేసిన సూచనలు. And you can see the signs of the 10 days. 3వ అధ్యాయం chapter 3 4వ వచనం చదువుకుంటాం. verse 4. 4వ వచనం చదువుకుంటాం. Chapter 3 verse 4. ద్రోహులు, మూఢులు, గర్వాలు దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. దేవుని కంటే సుఖాన్ని Lovers of pleasures more than the lovers of God. ఇప్పుడు దేవుడి గారికి కావాల్సింది సుఖంగా నాకు కావాలి. For them, they don't need God; they want only the pleasures. నేను బస్సులో పోతా ఉంటే నా ముందర ఇద్దరు యవనస్తులు కూర్చోండి. And when I was traveling in a bus, there were 2 young men who were sitting in front of me. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. They were talking. నేను కొంచెం వింటాను. I was eavesdropping. అరే వాళ్ళు ఏమంటున్నారంటే మనకుంటే కన్నా అమెరికా ఇల్లు ఉండాలి కదా. And they were talking, if you have a house, you should have a house like America. కావాలంటే బ్యూట్ కార్ ఉండాలి కదా. And if you have a car, it should be a beautiful car. పెళ్లి చేసుకుంటే జపాన్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. If we have to marry, we should marry a Japanese girl. ఇప్పుడు మాట వాడు చెప్తుంటే ఎందుకు ఈ మూడు అని వాళ్ళు అడిగారు. When one person is telling, the other person asks, why do you need all these? అరే అమెరికా ఇల్లు అంటే తమాషాన ఏమనుకుంటే నువ్వు. And do you know what an American house is? అంటే నువ్వు కార్లో నుంచి ఇచ్చంటే డోర్ ఓపెన్ అవుతుంది. And even if sitting in the car, if you just press one button, the door will open. నీళ్ళు తాజు మళ్ళీ అక్కడ పోగానే ఏం చేయాలి, ఇచ్చంటే వెయిట్ ఇస్తాను. And if you go inside, if you clap your hands, the lights will go. స్విచ్ ఇచ్చేది లేదు. You don't need to use a switch or anything. ఇక్కడికి అడిచి ఇటు నొక్కేవంటే కాదు వచ్చేస్తాయి, గట్టి వచ్చేస్తుంది. ప్యాంట్ కూడా వేసుకోవాలి, కష్టం లేదు. One year, you don't need to wear a pant. It will help you to put a button. That's a button. వాడు ఆశ్చర్యపోతున్నాడు. మళ్ళీ వీట్ కాదు ఎందుకు. The other fellow was astonished and he wanted to ask, why do you need a flip car? అది త్వరగా చెడిపోతుంది. And that will not get spoiled that easily. మళ్ళీ జపాన్ అమ్మాయి ఎందుకు అన్నాడు. And why do you need a Japanese girl? జపాన్ అమ్మాయిలు తమ క్రిమినల్గా నమ్మకంగా ఉంటారంట. ఇప్పుడు ఉదాహరణ Because the Japanese girls are faithful to their husbands, but this fellow can roam around like ఇక్కడ anything. గమనించమంటే ఈ రీతిగా మానవుడు సుగంధం కొడుతున్నాడు. You see this, man wants only pleasure. దేవుడి కంటే దేన్ని ఎక్కువగా నువ్వు ప్రేమిస్తావు అదే విగ్రహము. If you love anything more than God, that will become idol. ఇంకా మనం చూస్తూ వచ్చామంటే This is further. మన మాట విగ్రహం అవుతుంది. Even our word will become an idol. డాక్యుమెంట్ ఒకటి 1 Samuel 15 chapter. First Samuel chapter 15. మోటవేలు 10వ అధ్యాయం 1 Samuel chapter 15. 22-23 చదువుకుంటాం. 22nd and 23rd. 1 Samuel chapter 15, 22 and 23. చదువుకుంటామా? We shall all read it. అందు సమయంలో తాను సెలక్షన్ ఆజ్ఞ యెహోవా సంతోషించడం దహనబలులను బలర్పించడం ఆయన సంతోషించిన ఆలోచించను. బలర్పించకంటే ఆజ్ఞ పక్కేడుకు అర్పించిన మాట అనేది శ్రేష్టం. తిరుగుబాటు చేసి చెప్పడానికి
మూర్ఖతను కూర్చడం ఆయాజ్యము ప్రయోజనం కనుక ఇఫ్ యూఆర్ హోల్డింగ్ ఆన్ యువర్ వర్డ్ ఓన్లీ, నా మాట నెగ్గాలి అని పట్టుకున్నాం అంటే ఏమంటాడు అది విగ్రహం. If you are stubborn and if you want to hold your word and if you are very firm on your word and if you want only your word to be ఇంట్లో భార్యభర్తలు కూడా నా మాట నెగ్గాలంటే అది విగ్రహం. and if even in a family, if a husband and wife, if they keep on holding their word, and even that becomes an idol. మనం కూడా విగ్రహాలు అయిపోవచ్చు. Even ourselves, we ourselves, మన పిల్లలు కూడా విగ్రహాలు అయిపోవచ్చు. even our children can become an idol. ఫస్ట్ సాముయేల్ సెకండ్ చాప్టర్, 1 Samuel chapter 2, మోషేలు 2వ అధ్యాయం 1 Samuel chapter 2, 29వ వచనం verse 29. చదువుకుంటాం. So we read together verse నా 29. వాసస్థలమునకు నేను నిర్ణయించిన బలిని మిమ్మల్ని ప్రోబెట్టుకున్నట్టుగా నా దృష్టిలో ఇశ్రాయేలు నైవేద్యంలో శ్రేష్ఠ భాగాలు పట్టుకొని నాకంటే నీ కుమారులు గొప్ప చేయుచున్నావు, నాకంటే నీ కుమారులు గొప్ప చేయుచున్నావు. Honorest thy sons above me. నాకంటే ఎక్కువగా ఏం చేస్తావో అది విగ్రహమే. If you honor anything more than me, that can become an idol. ఇక్కడ చూస్తే నా సమయం ఏలి తన పిల్లలు గొప్ప చేశాడు. And here if you see, Eli is honoring his sons more, honoring his son. కనుక ఎన్నెన్నో లోపల విగ్రహాలు ఇచ్చేస్తున్నాయి. And there are so many idols which are coming inside. మన తెలియకుండా ఇచ్చేస్తూ ఉంటాయి. Without our knowledge, even without our knowledge, we will be having so many idols. కనుక ఏముందని నీ లోపల చూడాలని చెప్పి హిజ్కియా ఆ బబులోను నుంచి దేశంలో డ్రైవర్ లాగానే ఏముందని ఎవరైనా చూడాలని చెప్పి వదిలిపెట్టాయంట. And God has left Hezekiah to check what is there in his heart. రెండవ రాజులు 2 Kings 20వ అధ్యాయం chapter 20. వాళ్ళ లోపల ఏం చూపించాయంట. రెండవ రాజులు 20వ అధ్యాయం 2 Kings chapter 20. 12-13 చదువుకుంటాం మరలా. 2 Kings chapter 20, 12 and 13. We shall all read together. ఆ కాలం ముందు బబులోను రాజును గంగాన్ కుమారుడైన హిజ్కియా రోగి ఉన్న సంగతి విని పత్రికలు అతను గొప్పగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వాటిని లోపలికి రప్పించి నగరం దేవి రాజ్యం కలిగిన సమస్త వస్తువుల్లో దేనిని మరుగు చేయక దాని పదార్థాలు కొద్దిన వెండి బంగారం గంధవైరం ప్రవర్తనలు పదార్థాలు సమస్తము మన దేశానికి క్లాంటన్ వచ్చాడు. క్లాంటన్ యాడ్ చేసుకున్నాము మా అనుభవాలంతా అయితే తయారు చేసి తీసుకున్నాడు. And Clinton has come to our house, our country. Have we shown him where our arsenal is, where the nuclear bombs are? కాశ్మీర్ లో హాస్పిటల్ ఓపెన్ చేస్తాం కట్ రిబ్బన్ దాని సభకాలు. They will take him to Kashmir to cut a ribbon in a hospital. కనుక పార్క్ స్టార్ట్ చేస్తాం And they will take him to a park to cut a ribbon over there. మన ఇంటికి ఎవరైనా వస్తే కదా మనం ఏం చూపిస్తాము. And what we will show in our house? మా ఇంట్లో నగలు చూస్తారా నేను చెప్పి అలవరా తీసి లోపల తీసి పైకి తీసి ఎక్కడ చేశారు నగలు తీసారో ఆయన చూపిస్తారు. And ఎవరు తొడుక్కుంటే చూస్తారేమో కానీ అడిగి అన్ని చూపిస్తారా? do we show to anybody all our jewelry and all those things to anybody else? మీ ఇంటి సంగతి అంతా బయట రావాలంటే 2 చాక్లెట్స్. If you need to know the secrets of the house, only 2 chocolates are enough. ఒక్క చాక్లెట్ మీ బేబీకి ఇచ్చామంటే ఏం పేరు నా పేరు మాలతి. And if you give 1 chocolate to a child, and she will tell her name as Malati. బొమ్మలు లేవా నీకు? అమ్మ ఉండే బొమ్మలు అంటే ఒకసారి ఓటు పెట్టి అన్ని తీసుకొచ్చేసి. And if you ask her, don't you have any toys, she will go and bring all her toys out. ఇంకో చాక్లెట్ ఇచ్చి మీ అమ్మ మీ నాన్న కొట్టుకుంటారంటే తప్ప చాక్లెట్. And if you give the second chocolate and if you ask her whether your father and mother will they fight, then she will tell clearly that they fight with each other. కనుక 2 చాక్లెట్స్ వచ్చేసాయి. ఆ 28 సంగతి ఎవరిది? హిజ్కియాది. And so with 2 chocolates you will get everything. That's the kind of ఇక్కడ హిజ్కియా మెచ్చుకుంటూ ఉంటే ఇంకా చూపిస్తాను కదా అంటున్నాడు. And when they are praising Hezekiah, he wanted to show, and he is taking them to show everything. కనుక తెలియకోకుండానే మా లోపలికి విగ్రహాలు వచ్చేస్తాయి. Without our knowledge, there will be idols. Idols will be coming. నీ ఇల్లు లోపలికి వచ్చేయచ్చు,
Your house might come into నీ your పిల్లల heart, లోపలికి వచ్చేయచ్చు, and your children might come into your heart, నువ్వు కూడా లోపలికి వచ్చేయచ్చు, and even you yourself can come into your heart, నువ్వే ఒక విగ్రహం అయిపోవచ్చు. and you yourself can become an idol, తెలియదు నీకు. and you don't know. అంతే కదా, లోపలికి వచ్చిన తర్వాత ఏం కావాలంటే దాన్ని చూపించుకోవాలి. ఇప్పుడు లోపల ఉంది, దానికి పూజ కావాలా, జపం కావాలా, దానికి ఆట కావాలా, దానికి మెప్పు కావాలి, ఇవన్నీ లోపలికి వచ్చేస్తాయి. And once it comes inside, and now we have to show it. Now for that we have to worship and we have to do some all kinds of things. కనుక వాడు హిప్పీ స్టైల్లో ఉన్నాడు, చక్కగా బాగా దూకున్నాడు, మళ్ళా మంగళం కొట్టుకొచ్చాడు, చూసుకున్నాడు, ఇట్లా ఇట్లా చూసుకున్నాడు, బాగా చూసుకున్నాడు, మళ్ళీ బస్సు ఎక్కాడు. బస్సు ఎక్కితే ఒక స్థలం కూర్చున్నాడు, చెదిరిపోకుండా కూర్చున్నాడు, జాగ్రత్తగా కూర్చున్నాడు బస్సులో. And a person who has got a hippie style, he has checked everything in a barber shop, and he has went there sat nicely in a bus. ఒక ముసలోడు ఒక స్థలంలో ఎక్కాడు. And an old man, he got into the bus at a bus. ఇంకా బస్సులో ఏది పట్టుకోక ముందే వాడికి గేర్ మార్చి వెళ్ళి వాడికి That old man told anything in the bus. The driver, he changed his gear, and this old man got hold of his fellow's ఇటు దొరకల పాప couldn't get anything, so he ఒరే ముసలోడా ఎక్కడ ఉంటాడు నువ్వు, ఎక్కడ పట్టుకున్నది అని గడి తింటానవా, చూసుకో, ఇది గదిలితే ఇది గదిలే. And this person, he started shouting on that old man. Are you? Once he moved this, and his heart moved. కనుక ఇది గదిలితే ఇది గదిలే, ఎందుకు ఇది లోపల ఉందయ్యా. And once this moved, and this his ఆ heart also రీతిగా మన moved. లోపలికి చాలా వచ్చేసాయి. అవి కదిలితే ఇది కదులుతుంది. That way, so many things have entered into our heart. మేము ఒరిస్సా పోయాం. Recently, we went to Orissa. ఒరిస్సా సువార్తకి వెళితే అక్కడ ఒక ఆయన అరే మా ఇక్కడ దుబాయ్ జాకే డుక్కి ఆయా చూపించాడు. అంటే ఏదో నా ఇది చూడండి అంటే. And we visited a person, and he invited us to his house, and he invited us for a tea into his మేము house. పెద్ద ట్రక్కులో పోయాం సువార్తకు. And we all went in a truck for us. అందరికి చెప్పాము అదే ఇల్లు పదని మేము వస్తామని చెప్పి మేము బండిని కారు పోయాం. And we have only two of us. We went and visited that house. కనుక మేము అప్పటికే అందరికి తిరిగి చూపించేశారు. And for everybody, he has shown that house. అదే మీరిద్దరు ఉన్నారు బ్రదర్స్, మీరు కూర్చోండి, నేను చూపిస్తూ వస్తాను చెప్పి మా ఇద్దరు చేశారు. And he told everybody to sit over there because he wanted to show the house even to us. ఇది మా డైనింగ్ టేబుల్ అన్నాడు. టేబుల్ లేదు. And he showed us. He told that this is our dining table, and there is no table over there. అది ఏం టైంలో ఎంత చిచ్చు పెట్టాడు, అది గోడ కానుకుంది, ఇట్లే వాలి. And ప్రోగ్రామ్ ఇంట్లోనే ఆడుకుంటాయి. once he pressed the button, the table has come and it was. దానికి లెగ్స్ కిస్ అన్ని వచ్చేసాయి. And even the legs have come to that table. చాలా బాగుంది కదా అంటే ఆ ఎండలతో పేదవాడి. When we told him that was brother, it is very nice. Then he told me, what is that brother? We are poor people there. ఏం చూపించినా అంటాడు, అది పేదవాళ్ళు బ్రదర్, ఏదో పేదవాళ్ళు బ్రదర్ అంటాడు. And whatever he is showing, and he is telling that I am a poor man, I am a poor man. తర్వాత బెడ్రూమ్ తీసుకుపోయాడు. And he has took us to his bedroom. ఇది మా బెడ్రూమ్ బ్రదర్ అన్నాడు. And he told that this is our ఆ bedroom. బెడ్రూమ్ చేపెట్టి ఇట్లా పెట్టి ఎందరూ కాదు. He took our hand and he has gone inside. And he told that, yeah, I am a poor man, so I am there. Is it a poor man? ఇంకా మెచ్చుకోవాలని చెప్పి ఇంకా మెచ్చుకుంటే నా లోపల ఇల్లు అంతా కూడా సంతోషపడాలని. మొన్న ఇల్లు చూసాం బ్రదర్, అది ఇల్లు అంటే ఇది పాడుబడిన పంపే అంటే He wanted, why is he talking like that? He wanted us to praise more and more so that his heart will be very happy. If we say that, brother, we have seen one more house, that was beautiful one, this house is very nothing. If we say that, then his true character will come. ఇల్లంతా కూలిపోతుంది. Then his house will collapse. కనుక ఏంటంటే మనం ఎదురుపోయినా మనం మిప్పులు పొందాలని కోరుతూ ఉంటాం. We wanted to get praises. లోపలికి కూర్చుంటాయి, లోపలికి కూర్చుంటాయి. Everything will come and sit in our hearts. ఆ యొక్క కోరిక బాగా చేస్తుంది. And the sister, because chicken curry. చికెన్ ఇంట్లో తిన్నారు, వాళ్ళు వచ్చి తిన్నారు, చాలా బాగున్నారు. And some people have come to her house and they have eaten. వేరే హౌస్ అది అల్లుడు చేసింది. They went to that house and they. సో ఆమె పిలిచాడు, పిలిస్తే ఆమె ఇక్కడ సతీష్ ఇంటికి వచ్చింది అనుకుంటాను. చికెన్ కర్రీ చేసింది, చాలా బాగా చేస్తున్నాక చేసినాక నేను చేసే ఒక చికెన్ కర్రీ పెట్టి అసలు ఆవిడ మసాలాలు ఉన్నాయా, నేను అడిగిన మసాలాలు ఏమైనా ఉన్నాయి, అన్ని గిరి వేసాను ఏమైనా అంటే అంటే మసాలా ఏది కూడా అంత బాగా చేస్తే ఇంకెక్కడ ఉండాలి, అది అసలు And if you come to that house, sister, you have cooked very well, you have cooked nicely. Then that sister starts telling,
No, on the day we didn't have even spices and it was not there. And we should think that without spices she has cooked so tasty. With the spices, Spices, then how much more? ఎట్లా కనుక ఆమె టేప్ రికార్డు పాడింది పాట ఒక ఆమె. And she sang one song in a tape recorder. ఒక ఆమె And the other lady. చాలా బాగా పాడింది. And she sang. ఆయన కూడా బుద్ధనే ఉంది అక్క ఎంత బాగా పాడినా అంటే ఆ రోజు కోల్డ్ జలుబు పట్టింది. And if you say that sister you sang nicely, then she will tell that like no, that day I had cold. అంటే బలవంతం చేస్తే పాడారు. They have just forced me, so I sang. అంటే జలుబు లేకపోతే ఏం బాగా పాడుతుంది. Cold was not there, she was sang. అది ఎదురు రూపేణ వరకు మెప్పులు పొందాలి లోపల కూర్చోంది విగ్రహము అర్థమైందా కనుక ఆ రీతిగా ఇక్కడ చూస్తే ఎవరు హిజ్కియా అని చూపిస్తున్నాడు చాలా Some way or other, he praises in our hearts. Hezekiah, he is showing now. 2 Kings chapter 20. ఏమి చూపించాడు Chapter 20, 11వ వచనం చదువుకుంటాం. verse 13. హిజ్కియా దూతలు వచ్చిన మాట అని చదువుకుంటాం. దూతలు వచ్చిన మాట విని వారి లోపలికి రప్పించి తన నగరంలోనేమి రాజ్యంలోనేమి కలిగిన సమస్త వస్తువులు దేనిని మనవి చేయగల పదార్థాలు వెండి బంగారం గంధవరం అరవై ఆయుషాలు సమస్తము వారు చూపించారు. ఏముంది నీ ఉదయం చూడాలి అని చెప్పి ఎంత మంచి రాజు తన చివరి కాలంలో వచ్చేసేవా. God wanted to test him by leaving him. He wanted to test what is there in his heart. He was a very nice king. End is out here. కానీ ఇప్పుడు అన్ని చూపించేస్తున్నాయంట. And he is showing everything in his heart. ఆయుధాలు చూపిస్తున్నాయంట. And he is showing his armor. వాడు ఆశ్చర్య రాజా ఈ ఆయుధం ఏంటి వాడతారు మీ దేశం లేదా శాంపుల్ ఒకటి తీసుకో అది తీసుకో అని ఇస్తూనే ఉన్నాడు. And they were wondering about his arms and all. And he is presenting those arms also. తన యొక్క ఖజానా చూపిస్తున్నాడు. And he is showing them his treasury. రాజా ఈ నగలెక్కడివి ఆశ్చర్యపోతున్నాడు ఎన్ని రోజులు తీసుకో పో పొలం And డబ్బులు పొందుతున్నారు. And these people, they were wondering about those jewels and all. They were asking Lord, King, where did you get this? And he is bringing them. పరిమళ వాసన రాజా ఇట్లాంటి వాసనలు అత్తర్లు మా దేశంలో లేవి అటువంటి తీసుకో తీసుకో. And even the ointments and precious perfumes, and he was giving them. వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత And after these people they left, దేవుడు ప్రవక్త అయినటువంటి యెషయాను పంపించాడు. and Lord has sent prophet Isaiah. 15వ వచనం చదువుకుంటాం. Verse 15, we shall all read together. 14 and 15. 14 and 15 we shall read together. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియాకు వచ్చి ఆ మనుషులు ఏమనేది నీ ఎదుగు ఎక్కడి నుండి వచ్చింది అని అడుగుతా. హిజ్కియా దూర దేశం నుండి వారు వచ్చినారని చెప్పాడు. నీటిలో వారు ఏమి చేసినట్టు అడుగుతా. హిజ్కియా నా పదార్థంలో దేన్ని మరుగు చేయక నా ఇంట్లో సమస్తంలో నేను వారికి చూపించిన అని చెప్పాడు. Nothing. 16, 17, 18 also. And 16, 17, 18 also. అంతట యెషయా హిజ్కియాతో మాట వచ్చేలో ఏమీ మిగలకుండా నీ నగరంలో సమస్తం 7 వైపు నీ పెద్ద సమర్పించి దాచిపెట్టాలని బబులోను పట్టణం ఎత్తుకుపోబడినని యెహోవా సెలవిస్తున్నాడు. మరియు నీ గర్భవాహనందు పుట్టిన నీ పుత్ర సంతతులను బబులోను రాజు నగరం నపుంసకులుగా చేయడానికి వర్తిస్తుంది. మొత్తం ముడుచుకొని పోతుంది అన్నాడు. Everything will be taken away. నువ్వు సంపాదించి కాదు నీ పితృ సంపాదించడం మొత్తం వెళ్ళిపోతుంది అన్నాడు. Even not only you, but even whatever your forefathers are earned, even that will go. కానీ అనేక పుత్ర సంతానం అంతా బబులోను దేశంలో వాళ్ళు నపుంసకులుగా చేయబడతారు. And your children will become eunuchs in Babylon. ఎంత భయంకర విషయమా. And what మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. we should protect our heart. ఏముంది నీ హృదయంలో నేను చూడాలి. And Lord wants to see what is in our heart. మనం గమనించామంటే అబ్రాహ్మ అన్నాడు, అబ్రాహ్మ అన్నాడు, చిత్తం ప్రభు అన్నాడు. And if you see, Lord called Abraham, and Abraham answered him, Lord. నీకు ఒక కుమారుడు అని నువ్వు ప్రేమించే సాధను నేను చూపించే ఆ మౌర్య పర్వతాల్లో ఒక దాని మీద దహనబలిగా పిలుచు అన్నాడు. The son you love most, Isaac, you take him and sacrifice him on the mount which I showed. కనుక ప్రభువు ప్రేమించేది కావాలి. Lord wants the one which you love. దాచిపెట్టింది కావాలి. Lord wants the one which is నువ్వు ఇష్టపడేది కావాలి. Lord wants the one which you love. అబ్రాహం ఏం చూశాడు? What did Abraham see? ప్రభా నువ్వు లేకపోతే వీడు ఎక్కడి నుంచి పుట్టినావు? And Abraham thought, Lord, if you are not there, where is this Isaac? నీవు విలువైన వాడు వీడు కాదు. And you are more precious than me. కనుక మనకి ఏమైపోతుందంటే దేవుడి కంటే ఆ ఇచ్చిన ఆశీర్వాదాలు విలువైనపోయినాయి. ఆశీర్వాద దాత ఏమిటంటే ఆయన నీకు విలువైన వాడు ఎక్కాడు. And
Well, if you see, these blessings are becoming more valuable than the one who gave you those blessings. అందుకని చూడాలని పరీక్ష పెడతాడు. And for that reason, Lord might put a test to you. కానీ గుర్తుంచుకున్నాడు, ప్రభావ నువ్వు లేకపోతే వీడు ఎక్కడి నుంచి పుట్టి అద్భుతున్నాను చెప్పి కట్టిస్తాడు. And Lord, if you are not there, where is this son? I would not have got this son. ప్రభు అడిగేది, నువ్వు ప్రేమించి ఇస్తావా? And Lord is asking, will you give me which you love? నీ దగ్గర ఉండే ఒక్కటి ఇస్తావా? Will you give that which, the one which you are having? దాచిపెట్టింది నాకు ఇస్తావా? Will you give the one which you have hidden? అది ప్రభు అడిగేది. That thing the Lord is asking. అయితే ఇప్పుడు నా సంగతి You see, ఒకసారి నేను నా మందిరంలో కూర్చోన్నాను. and once I was sitting in a church, ఇది భార్య భర్త యవనస్తులు మంచి డ్రెస్ వేసుకొని సైకిల్ తోసుకుంటూ వస్తున్నారు. and this young couple, they were neatly dressed and they were coming into the church by pushing their bicycle. ఆ సైకిల్ సప్త స్వరాలు. And that cycle is making seven sounds of music. కనుక వాళ్ళు లోపలికి వస్తే ఈరోజు వాళ్ళ మ్యారేజ్ చేయడం ఏ సంగతి ఇంత సంతోషంగా మంచి డ్రెస్సులు వచ్చారే, రండి రండి అని చెప్పి కూర్చోమన్నారు. ఏం చేయాలన్నారంటే ఏమీ లేదు, ఈ సైకిల్ మధ్యాహ్నానికి ఇచ్చాను. And I asked them, I thought that it was their marriage day, and I asked them, what is the reason why you came here? Then they told that we came to this house, to the church, to give this bicycle to the Lord's work. సరే వాళ్ళు కొత్త వస్తున్నారు చెప్పి బాధపడమని, ఎందుకు ఇంత మంచి తలుపు మీకు వచ్చింది? I asked them, why you got this good idea? Because they were coming very new to that church, so I asked them. నేను కొత్తది కొనుక్కుంటున్నాను, జిగిజిగానే కొత్త బట్టలు పోగొట్టుకుని వచ్చామంటారు. We wanted to buy a new one, new clothes, we wanted to go on that. కనుక వాళ్ళకైతే కొత్తది, ప్రభుకేమో డొక్కు. They wanted a new one for themselves, and for the Lord, they want a old one. కానీ ప్రభుడికి ఏంటంటే శ్రేష్టమైనది, విలువైనది, దాచిపెట్టినది, సిద్ధపరచుకున్నది, కనుక నువ్వు ప్రేమించేది అది నాకు కావాలి. Lord is asking the precious one, the hidden one, the one which you love. That Lord is asking. యోగమన్నాడు, What Job is doing? దేవుడు ఇచ్చాడు చూపిస్తున్నాడు. God has given and He has taken. ఒకసారి అనిపిస్తుంది తూర్పు దేశానికి ఐశ్వర్యంగా ఎందుకు చేయగలరు? నేనేమైనా అడిగినానా? And why God has made him the richest man in the east? నేనేమైనా అడిగినాను ప్రభా, నా దేవుడు తూర్పు దేశానికి Have I asked the Lord to make me a rich man in the east? లేదు కదా. I have not. నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకున్నావు. And you gave me that and you took it. కానీ దేవుడు ఇవ్వగానే దేవుడు ఇచ్చాడు అని చెప్పి నేర్చుకుంటాం. And once we get anything, we should tell that Lord has given it. దేవుడు తీసుకోగానే దేవుడు తీసుకున్నాడు అని చెప్పు. And we should tell if we are losing something, Lord has taken it. Job chapter 1, 5వ వచనం verse 5. చదువుకుంటాం. We shall all read together. యోబు గ్రంథం 5వ వచనం చదువుకుంటాం. Job chapter 1 and verse 5. We shall all read together. వారి విందు దేవుడు పూర్తి కాగా యోబు తన కుమారుడు పాపం చేసి హృదయంలో దేవుడు దూషించమని వారి ప్రలోభించి వారి పవిత్రపరిచి హృదయం లేచి వారు ఒక్కొక్క నిమిత్తమైన ధనవల్లి పెంచి వచ్చారు. యోబు జీవితంలో తన 10 మంది పిల్లలు ఉండాలి. And he had 10 children. ఉదయం మరి యాటలకు వస్తామంటే And every morning he is sacrificing 10. నేను కొరకు What for what? ఇంకా నా పిల్లలు ఏమైనా వాళ్ళ హృదయంలో దేవుడు దూషించారేమో. Maybe my children might have cursed God in their hearts. For that బయట కాదు, లోపల. And it's not outside. Maybe they might have done in their కానీ heart. వాళ్ళ హృదయ విషయం అంత చెందుతుంటే తన సొంత హృదయ విషయం ఎంత చెందుతుండాలి? If he is more concerned about his children's hearts, then he should have been more concerned about his own heart. మన హృదయాన్ని కాపాడుకోవాలి. And we should also protect our heart. ఏమైనా వచ్చేస్తున్నా చూసుకోవాలి. We should check whether something is entering into our heart. అలాంటివి మనం సిలువతో చంపేయాలి. And if there are any such things, we should kill. ప్రభా, ఈ హృదయంలో ఏ విగ్రహాలు పెట్టాను నేను? And we should check, Lord, I have put so many idols in my heart. నా హృదయం నీకు ఏ విగ్రహం రాని మనం. And my heart is only for you. I don't want to allow any idol in my heart. వచ్చి నేను చంపేస్తాను సిలువతో. And I will crucify that with the cross. అని అబ్రహాము కత్తెత్తే వరకు ఒప్పుకోలే దేవుడు. And Lord has not stopped even till Abraham took his sword. కనుక దేవుడు పరిగెత్తాడు. అబ్రహాము ఆగు అన్నాడు. And Lord himself, he ran and he came there. Abraham stopped. నీవు నేను కూడా వాక్యమనే ఆత్మ ఖడ్గంతో వీడి చంపేయాలి. And you and me, we should crucify, we should kill all these things with the word of God. అబ్రహాముకు ఇస్సాకును చంపేయడానికి అవకాశం ఇవ్వలేదు. And చంపేయాలి. And God has not given that allowed Abraham to kill Isaac. కనుక యోబుకు
రెట్టింపు దీవెన ఇచ్చాడు. And for Job, God has given double blessings. దేవుడు నీకు రెట్టింపు దీవెన అనుకుంటున్నాడు. Lord wants to give you a double portion. యోగు నీకు ఎంత ఇచ్చినా బయట పెడతావు, లోపల పెట్టవు, నీకు పరలోకంలో ఇచ్చేసుకో అంటాడు. And Job, whatever I give you, you will keep it only outside. You will not keep it in your heart. So I can give you any. కనుక ఈవెన్ హెవెన్, I can give you even heaven also. రెట్టింపు దీవెన ఇస్తాను. And I will give you double. ప్రపంచంలో అందరికీ మోడల్గా ఉండేట్టుగా రాసి పెడతాను. And you will become a model for everybody in this world. శత్రువు సిగ్గుపరిచావని చెప్పి రిలీజ్ చేస్తాను. And you have shamed this enemy. I can trust your heart and I can even give heaven. And I can trust your heart and I can give even heaven. అట్లా నేను అవ్వలేదు. And that way our heart should be. నా హృదయం అంతగా నమ్మేట్టుగా ఉండాలి, అంతగా నమ్మేటట్టుగా నా హృదయం ఉండాలి. Lord, my heart should be like that kind of faith. ఈ యాత్రలో నన్ను ఉంచావు, ఏముంది నా హృదయం చూడాలనుకుంటున్నావు, చూడు ప్రభా నా హృదయం ఏం చూడు అని సరి చేసుకుంటాను చెప్పారు. Lord, you have kept me in this journey. You please see whatever is there in my heart. You please tell me. I am going to correct everything. ఐగుప్తు నుండి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ హృదయం ఏముందని చూపించి రాళ్ళగొట్టావు. And after these people, after the Israelites, they came from Egypt. Whatever was there in their heart, you have taken it out. హిజ్కియా విషయంలో భారీ నష్టాన్ని గురి చేశావు. And in the case of Ezekiel, there was a big loss for them. యోబు విషయంలో రెట్టింపు దీవెన ఇచ్చావు. And in the case of Job, you have given double portion. నాకు దేవుడు వాక్యం ఇచ్చావు, ప్రభువుతో మాట్లాడుతున్నావు, నేను సరి చేసుకుంటా. Lord, you have given me the word of God, and you are talking to me. I will correct myself. ఎప్పుడైతే మనం ఇష్టపడతామో Whenever we like that, అప్పుడు మన హృదయం నుండి జీవధార బయలుదేరుతాయి. then the rivers of life will flow from our heart. ఓకే, వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుంటాం. We have to read one verse and then సామెతలు 4వ అధ్యాయం Proverbs chapter 4, 23 chapter 4 and verse 23. చదువుకుంటాం. We shall read together. చదువుకుని ముగించుకుంటాం. We shall read this and సామెతలు 4:23. Proverbs chapter 4 and verse 23. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరు కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రంగా కాపాడు. Keep thy heart with all diligence, for out of it are the issues of life. కానీ ప్రభు జీవధార బయలుదేరి కొడుతుంటుండగా దాని శత్రువు దొంగిలించేసి నష్టపరచాలనుకుంటున్నాడు. God wants to flow the rivers of life from our heart, but enemy wants to steal that and make it difficult. నా హృదయం నుండి జీవధారలు నది వలె ప్రవహించాలనుకుంటున్నాను, అనేకులు కాసులు కానే ఉండాలనుకుంటున్నాను, లేక నా హృదయాన్ని జాగ్రత్తగా కాపాడు. Lord, I want the rivers of life flow from my heart, and I want to be a blessing for many people, and so I'll protect my heart. ఏంటి ప్రార్థన చేస్తాం. Shall we pray? అందరూ ఎక్కడ వసుకోవాలి. Close your eyes like that. మాట్లాడుతున్నాడు. As the Lord is speaking to us, నా హృదయంతో మాట్లాడుతున్నాడు. Lord is speaking to our hearts. మన విగ్రహాలను చూపిస్తున్నాడు. Lord is showing our idols. ప్రభు, ఈ సాయంకాలం వేళలో Lord, in this evening, నాతో మాట్లాడడానికి ఈ వాక్యం తీసుకొచ్చాను. Lord, you wanted to talk to us, and so you brought this word నా to us. విగ్రహం నాకు చూపించడానికి తీసుకొచ్చాను. Lord, you wanted to show the idol for me. క్షమించండి. Lord, save. ఒప్పుకుంటున్నానయ్యా. Lord, forgive me. I will confess my sin. ఈ వాక్యం ద్వారా సంధించు. Lord, you talk to me through thy word. ఈ వాక్యమని ఆత్మ ఖడ్గంతో దాన్ని చంపి Lord, kill that with the sword of thy word. నీ సిలువ శక్తితో దాన్ని చంపు. Lord, with the power of thy cross, you crucified it. వాసించిన మేరకు Lord, నా హృదయంలో నుండి జీవధారలు వెళ్ళేది కాక Lord, as you desire, the rivers of life might flow from my heart. అనేకులకు ఆశలు కారణంగా ఉంటుంది కాక Let me be a blessing for everybody. మౌనంగా 2 నిమిషాలు We shall keep silence for 2 minutes. ప్రభు ఏమైనా చూపిస్తుంటే సరి చేసుకో. As the Lord is showing us something, correct yourself.